రాష్ట్ర వ్యాప్తంగా 1,05,019 ఈవీఎం యూనిట్లను వినియోగించనున్నారు. కంట్రోల్ యూనిట్లు 44,569, వీవీప్యాట్ యూనిట్లు 48,134 సిద్ధం చేశారు. ఒక ఈవీఎంలో 15 మంది అభ్యర్థులు నోటా బటన్ ఉంటుంది. రాష్ట్రంలో 3,32,000 ఓటర్లు ఉండగా 96% మందికి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 21,690 మంది హోమ్ ఓటింగ్ వినియోగించుకున్నారు. పోలింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది ఓటింగ్ 82% నమోదైంది. 1,88,000 మంది ఓటు వేయగా మరో 34,973 మంది పోలింగ్ రోజు ఓటు వేసేందుకు అనుమతి పొందారు. సార్వత్రిక సమరానికి అంతా సిద్ధమైంది. దేశ గతిని మార్చే తీర్పు ఇవ్వనున్నాడు ఓటర్. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. లోక్సభ ఓట్ల డీటెయిల్స్ మినిట్ టు మినిట్ అందించేందుకు V6 టీం సిద్ధంగా ఉంది. పోలింగ్ డీటెయిల్స్ అందించేందుకు వరంగల్లో కృష్ణమోహన్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి శేఖర్ రెడీగా ఉన్నారు. ఇక నల్గొండ ఎలక్షన్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ అనిల్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు. ఇప్పటికే మరికొద్ది సేపట్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభంగానుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు జిల్లా అధికార యంత్రాంగం. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ పార్లమెంట్ స్థానం ముందరగా రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక నల్గొండ పార్లమెంట్ స్థానంలో 17,25,465 మంది ఓటర్లు ఉన్నారు. 8,80,453 మంది పురుషులు, 8,44,843 మంది ఓటర్లు స్త్రీలు ఉన్నారు. అయితే ఎక్కువ మంది నల్గొండ పార్లమెంట్ స్థానంలో స్త్రీలే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మరోవైపు నల్గొండ పార్లమెంటు బారిలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది ఈ ఓటింగ్తో తేల్చనున్నారు ఓటర్లు. దానికి సంబంధించి కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం నల్గొండలోని మోడల్ పోలింగ్ బూత్ రామ్గిర్లో ఉన్నాం. ఈ పోలింగ్ బూత్కు సంబంధించి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చలవ పందిర్లను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓటర్లను ఎవరైనా అంటే కొంత ఎండాకాలం కావడం, ఎండ ఉండడంతో ఇబ్బంది కాకుండా వాళ్లకు రెస్ట్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. వచ్చే ఓటర్లకు సంబంధించి ఫస్ట్ వాళ్ళ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 22 మంది అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులకు సంబంధించిన లిస్టుని ఇక్కడ చేశారు. వాళ్ళ ఫోటోతో సహా ఇక్కడ ప్రింట్ చేసి పెట్టారు. వచ్చే అభ్యర్థులు ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లు తమ ముందుగా ఇక్కడ చూసుకునే అవకాశం ఉంటుంది. 1 నుంచి 22 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా అంజయ్య విరిగినేని బహుజన్ పార్టీ నుంచి, కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, సైద్ రెడ్డి షనంపూరి సైద్ రెడ్డి బీజేపీ పార్టీ నుంచి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వీళ్ళంతా కూడా పోటీలో ఉన్నారు. ఇక్కడ డిస్ప్లే చేశారు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పార్టీ, వాళ్ళ గుర్తు, అదేవిధంగా వాళ్ళ ఫోటోకి సంబంధించి కూడా డిస్ప్లే చేశారు. మరోవైపు అందరూ కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలక్షన్ అధికారులు ఎవరైతే ఉంటారో మరికొద్ది సేపట్లో ప్రారంభంగా 7 గంటలకు దాంతో అధికారులంతా కూడా మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ ముందునే ఏవైతే ఈవీఎంలు ఉంటాయో ఈవీఎంలను ఓపెన్ చేసి వాటిని సెట్ చేసే పనిలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉన్నది. మరోవైపు ఈసారి గతంతో పోలిస్తే ఈసారి ఓటు హక్కును ఓటర్లను ఆకర్షించేందుకు అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు కూడా ఓటర్లకు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా పరిగణిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కొంత డిఫరెంట్గా అంటే సోషల్ మీడియాని యూజ్ చేసుకున్నారు. అదేవిధంగా వాట్సాప్ గ్రూపులను, అదేవిధంగా కాల్ సెంటర్ల నుంచి కూడా ఒకేసారి టెలికాలర్స్ని ఉపయోగించుకొని ఒకేసారి 10,000 మందికి కాల్స్ పోయి వాళ్ళు ఓటు రిక్వెస్ట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకొని అధికారులు అభ్యర్థులందరూ కూడా వాళ్ళంతా కూడా ఓటు ప్రచారం చేశారు. మరోవైపు అధికారులు కూడా కొత్తగా వచ్చిన ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లను కూడా ఆకర్షించేందుకు వాళ్ళకి ఇన్విటేషన్ కార్డులను పంపించారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఓటు కూడా చాలా కీలకమని చెప్తూ చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసిన పరిస్థితి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరైతే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారో ఆ ఏజెంట్లకు సంబంధించి వాళ్ళు ముందుగా వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటున్నారు. అధికారులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఎలక్షన్కు సంబంధించి ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలను వాళ్ళ ముందర ఓపెన్ చేసి తర్వాత వాటిని సెట్ చేస్తారు. ఒక్కొక్క ఓటరు ఇప్పటికే ఓటర్లకు సంబంధించి ఒక్కొక్క ఓటరు వచ్చి తమ ఓటర్ను వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. ఇక భువనగిరి పార్లమెంటు ఒకసారి చూద్దాం. భువనగిరి పార్లమెంటుకు సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా 18,08,585 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మహిళలు వచ్చేసి 8,98,416 మంది పురుషులు ఉన్నారు. అదేవిధంగా పురుషులు వచ్చేసి 9,10,90,000 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ
ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే వ్యవహరిస్తున్నారు. అక్కడ కూడా వారిలో 39 మంది, అంటే నల్గొండతో పోలిస్తే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అక్కడేమో 3 ఈవీఎంలను యూజ్ చేస్తున్నారు. నల్గొండకు వచ్చేటప్పటికి 2 ఈవీఎంలను యూజ్ చేస్తూ పోలింగ్ అయితే సజావుగా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నది. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 2141 పోలింగ్ కేంద్రాలను భువనగిరి పార్లమెంటు స్థానంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు కొంత సమస్యాత్మక గ్రామాలు కూడా ఎక్కువ గుర్తించారు. దాంట్లో సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర బలగాలను, అదేవిధంగా స్థానిక పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్య ఉన్నది అనుకుంటున్నారో బార్డర్ కావచ్చు, కొన్ని సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ స్పెషల్గా కూడా వెబ్ క్యామ్లు, అదేవిధంగా సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పరిశీలించేటట్టు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్యాంప్ ఆఫీస్లో ఒకటి, అదేవిధంగా సిఎస్ ఆఫీస్కి, డీజీపీ ఆఫీస్కి లింక్ చేస్తూ ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసే విధంగా ఒక మొత్తం టోటల్గా కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మరికొద్ది సేపట్లో ప్రారంభంగా ఉన్న ఈ ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు, గతంతో పోలిస్తే ఈసారి కొంత టైమింగ్స్ కూడా పెంచారు. ఎండాకాలం ఉండడం, అదేవిధంగా ఎండాకాలానికి సంబంధించి కొంతమంది ఓటర్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, టైమింగ్స్ కూడా పెంచారు. మరోవైపు ఉదయం నుంచి 10 గంటలు, ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కువ ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ సాయంకాలం కొంత వెదర్ని చూసి వాళ్ళు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఎవరైనా ఇబ్బంది పడ్డా కానీ, ఒకవేళ వృద్ధులు ఉన్నా కానీ, లేకపోతే ఎవరైతే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళని ఓటు హక్కును వినియోగించుకొని పోయే విధంగా అయితే ఏర్పాట్లు మొత్తం కూడా చేశారు. ఇక ఎక్కడైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల ప్రచారం కూడా అంతే సీరియస్గా తీసుకొని ప్రచారం చేశారు నాయకులు. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఓటు కీలకంగా ప్రచారం చేశారు. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, కేంద్రానికి సంబంధించిన నాయకులు, రాష్ట్రానికి సంబంధించిన నాయకులు, జిల్లాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ చేసిన పని కానీ, చేయబోయే పని కానీ వివరిస్తూ ఓటు అభ్యర్థించారు నాయకులు. ఇక ఎవరి భవిష్యత్తు ఎలా ఉంది అనేది మరికొద్దిసేపట్లో ఓటర్లంతా కూడా ఈరోజు తమ ఓటు ద్వారా తేల్చనున్నారు. దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గతంలో మాత్రం అంటే కొంత ఈవీఎంల మొరాయింపు అసెంబ్లీ ఎలక్షన్లో జరిగినాయి. ఈసారి టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోతున్నామని చెప్పుకొస్తున్నారు. ఎక్కడైతే ఈవీఎంలో ఒకవేళ ప్రాబ్లం వచ్చిందో వాటిని రీప్లేస్ చేసే విధంగా, లేదంటే ఎమ్మటే వాటిని ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసే విధంగా టెక్నికల్ ఇంజనీర్లు కూడా అందుబాటులో ఉంటున్నారు. మరోవైపు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో, అసెంబ్లీకి ఒక ఇన్ఛార్జిగా ఆర్డీఓ స్థాయి అధికారులను పెట్టారు. మొత్తం నల్గొండ పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ స్థానంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి చోట కూడా ఆర్డీఓ స్థాయి అధికారులు పర్యవేక్షణ, అదేవిధంగా బందోబస్తుకు వచ్చేటప్పటికి కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఈ మొత్తం కూడా ఈ బందోబస్తు అయితే కొనసాగుతున్నది. అటు నల్గొండ ఎస్పీగా చందనా దీప్తి ఎప్పటికప్పుడు బందోబస్తుని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రాజేష్ చంద్ర భువనగిరి పార్లమెంటులో ఎప్పటికప్పుడు బందోబస్తును పరిశీలిస్తున్నారు. ఇక నల్గొండ పార్లమెంట్కి వచ్చే వరకు ఒకటి స్పెషల్గా చెప్పుకోవచ్చు ఏంటంటే, నల్గొండ పార్లమెంట్కి ఆంధ్రాకి బార్డర్గా ఉంటుంది. ఇక్కడ 5 జిల్లాల కలెక్టర్, అంటే ఇతర రాష్ట్రంలో ఏపీకి సంబంధించిన అధికారులను కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నికల కొనసాగుతుంటాయి. ఎన్నికలు వాడపల్లి కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, కోదాడ కావచ్చు, ఈ నియోజకవర్గ బార్డర్లలో కొన్ని చోట్ల తనిఖీలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మద్యం తీసుకుపోయే అవకాశం ఉందని కూడా 5 జిల్లాలు, ఇక్కడ నల్గొండ, సూర్యాపేటతో పాటు ఏపీకి సంబంధించిన 3 జిల్లాల అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణ అయితే కొనసాగుతుంది. ఇంకా వాళ్ళ సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 25 కోట్లకు సంబంధించి మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు సీజ్ చేశారు ఒక నల్గొండలో. అటు యాదాద్రి జిల్లాలో కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు సీజ్ చేశారు. ఇక ఎక్కడ కూడా ఓటర్లు ప్రలోభ పడకుండా, డబ్బులు తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకునే విధంగా మోటివేట్ చేసే ప్రయత్నం అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. ఇప్పటికే గతంతో పోలిస్తే ఈసారి అంటే 80%కి 81%, 82% గతంలో పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈసారి ఇంకా పెంచే అవకాశాన్ని ఉంది. అదేవిధంగా కొత్త ఓటర్లు కూడా చాలామంది ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 25,000 నుంచి 48,000, 50,000 వరకు కూడా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును అంటే వినియోగించుకునే అవకాశం ఉంది, అప్లై చేసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నది. ఓవరాల్గా మాత్రం 2 పార్లమెంట్ స్థానాల్లో, నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికల అధికారులు కూడా చాలా సీరియస్గా
ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి సాయంకాలం కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ముందుకు పోతున్నారు. మరోవైపు బందోబస్తుకు సంబంధించి కూడా అటు జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా పరిశీలిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే 2 పార్లమెంట్ స్థానాల్లో ఉన్నది. ఇప్పటికే అభ్యర్థులు కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులు కూడా కలియదిరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఏజెంట్లు కూడా ఎక్కడైతే పోలింగ్ బూత్లు ఉంటాయో పోలింగ్ బూత్ల ఏర్పాట్లు, అక్కడ ఏవైనా కాంప్లైంట్ ఉంటే ఎన్నికల అధికారులకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అవుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ పోలింగ్ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉన్నది అని.